రాష్ట్ర మనబడి సాంస్కృతికోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇక విషయానికి వస్తే ఇప్పుడు మనము చమత్కారానికి బుద్ధి కుశలతలకు మారుపేరైన మన వికట కవి రామకృష్ణుడు విప్పపోయే చిక్కుముడి ఏమిటో చూద్దామా? గుర్తుకు రాలేదా? అదేనండి, మన తెనాలి రామలింగుడు గురించి చెప్పే ఈ నాటికను మన న్యూయార్క్ రాష్ట్రంలోని ఫిష్కిల్ మనబడి విద్యార్థులు వేసి చూపబోతున్నారు. ఈరోజు నాటికలో ఏమి విషయం జరగనుందో చూడాలని నాకు చాలా కుతూహలంగానూ ఉత్సాహంగానూ ఉంది. మరి మీకు? అయితే పదండి రాయలవారి కొలువులోకి. ప్రజలారా, మీరందరూ ఇలా విచారంగా ఎందుకున్నారు? మీకు వచ్చిన కష్టం ఏమిటి? ఏం చెప్పమంటే అప్పపు నీ రాజ్యంలో మేము సుఖంగా అనుము, కానీ ఈ మధ్య విజయనగరంలో ఎలుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాజా. అవును ప్రభు, ఎలుకల బెడద నుంచి మీరే రక్షించాలి. మా పిల్ల పాపల కోసం దాచుంచిన ఆహార పదార్థాలు కొరికి నాశనం చేస్తున్నాయి ప్రభు. మా పట్లు కూడా తినేస్తున్నాయి. అంతేకాదు ప్రభు, ఇల్లు కప్పల వరకు పెరిగిన మొక్కలు కాయగూరలు కూడా నాశనం చేస్తున్నాయి ప్రభు. మా పంట పొలాలలో స్వేచ్ఛగా తిరుగుతూ పంటల్ని నాశనం చేస్తున్నాయి. మమ్మల్ని మీరే రక్షించాలి ప్రభు. ప్రజలారా, భయపడకండి. మీ బాధలు మాకు అర్థమయ్యాయి. మీ అందరికీ ఇంటికి ఒక బిల్లునిప్పిస్తాం. ఇక ఎలుకల బాధ మీకు ఉండదు కనుక మీరు నిశ్చింతగా మీరు మీ ఇళ్లకు వెళ్ళవచ్చు. అన్నట్టు రామకృష్ణ, వీరందరికీ పిల్లికి ఆహారం పెట్టగల స్థితిలో కూడా లేనట్టుగా కనిపిస్తుంది. వీరందరికీ పిల్లికి పాల కోసం ఇంటింటికి ఒక ఆవును గోశాల నుంచి తరలించండి. చిత్తం ప్రభు. భలే వింతకుందే రాయలవారి ప్రజల సమస్య. మరి వికట కవి గారు ఏదో దీర్ఘ ఆలోచన పడుతున్నారు పరిష్కారం కోసం. ఏమిటో అది తిలకించండి. రాయలవారు పెద్ద మనసుతో ఎలుకల బెడద రాయలవారు పెద్ద మనసుతో ఎలుకల బెడద నుంచి రాయలవారు పెద్ద మనసుతో ఎలుకల బెడద పరిగించుకునేందుకు పిల్లిని ఆ పిల్లి పాల కోసం ఆవును ధర్మంగా ఇప్పించారు. కానీ పాలు తాగిన పిల్లి కాళ్ళు ముడుచుకుని పడుకుంటుంది. కానీ ఎలుకల వెనక ఎందుకు ఎలుకల జోలికి కూడా పోదు. ఇదంతా ఒట్టి దండ ఖర్చు. ఈ విషయం రాయల వారికి కోపం రాకుండా తెలియచేయాలి. ఎట్లా చేస్తే బాగుంటుంది? పాయం తట్టింది. ఇంకా అమలు పరుచటమే తోరువాయి. ఈ పిల్లికి వేడి పాలు పట్టిస్తా.
కొన్ని రోజుల తర్వాత రాయలవారి కొలువులో రాయలవారికి జై, రాయలవారికి జై, రాయలవారికి జై. ప్రజలారా, మేము ఆలోచించి వేసిన పథకం ప్రకారం ఇప్పటికైనా ఎలుకల బాధ తీరు ఉంటుందని ఆశిస్తున్నాం. ఏమంటారు? ప్రభు వదిలాలి, మా సమస్య కొంతవరకు తీరింది, కానీ ఆగ్రహించకండి ప్రభు. మా పిల్లి ఎలకల పట్టుకోవడం బొత్తిగా మానేసింది. అవును ప్రభు, మా పిల్లి ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటుంది. ఎలుకలు పెళ్ళి నెత్తి మీద ఎక్కి తైతక్నాన చూస్తూ ఊరుకుంటుంది. అవును ప్రభు, మా పిల్లి పాలు తాగటం కూడా మానేసింది. ఏం రామకృష్ణ, ఎక్కడైనా పాలు త్రాగిని పిల్లుంటుందా? ఈ విషయం రుజువు చేస్తే మీకు 100 వరహాల బహుమతంగా ఇస్తాం. రుజువు చేయలేకపోతే మాత్రం మీకు 100 కొరడా దెబ్బలతో శిక్షిస్తాం. జాగ్రత్త. చిత్తం ప్రభు, మా పిల్లి పాలు తాగితే మీరు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. స్టాప్. ఏమిటిది? వింతగా ఉందే. ఏమిటిది రామకృష్ణ? పిల్లిని పెంచమనిస్తే నాలుగు మీద వాతలు పెడతావా? దీనికి మీ సంజాయిషి ఏమిటి? ప్రభు, కడుపు నిండా పిల్లి పాలు తాగితే హాయిగా కదలకుండా పడుకుంటుంది, కానీ ఎలుకల వెనక ఎందుకు పరిగెడుతుంది? చెప్పండి మహారాజా. ఆహారం కోసం వేటాడాల్సిన అవసరం పిల్లికి లేనప్పుడు రాజ్యంలో ఎలుకల బెదద నుంచి ఎందుకు తగ్గుతోంది? ఈ విషయం మీకు చెప్పాలనే ఇదంతా చేశాను. క్షమించండి మహారాజా. శభాష్ రామకృష్ణ, బాగా చెప్పావు. నీ తెలివితేటలు మెచ్చుకొని మీకు 100 వరహాల బహుమతంగా ఇస్తాను. చూసారా, మన తెనాలి ఎంతో చక్కగా ఉపాయంగా ఈ జటిల సమస్యను పరిష్కరించారో. దీనితో మనకేం అర్థమైందంటే, ఎంత పెద్ద సమస్య వచ్చినా తొందరపడకుండా తెలివిగా ఆలోచించి ఎదుట వారికి అర్థమయ్యేలా చెప్పగలిగితే ఎన్నో సమస్యలు చటుక్కన పరిష్కారం అవుతాయి. ఇది మచ్చుకు మాత్రమే సుమా. ఇలాంటివి ఇంకా బోలెడన్ని పరిష్కరించారు ఆయన. మీకు ఇది నచ్చింది అనుకుంటాను. మరి ఇప్పుడు ఈ నాటికలో పాల్గొన్న మన మిత్రుని పరిచయం చేస్తాను. శ్రీకృష్ణ దేవరాయ, కార్తిక్ దూసి, తెనాలి రామలింగుడు, శ్రీజ నల్లమౌతు, రాజ్ గురు, ప్రణవ్ సింహ, ప్రజలు అనీష్ అన్నే, అన్నపూర్ణ హరిదేవర, అగస్త్య చెన్నం శెట్టి, అదితి సింహ, సాకేత్ పెద్దిరెడ్డి.